ఇదే కార్యాలయం నుంచి మీ మీడియా ముఖంగా అందరికి కూడా ఈ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినాం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కు సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ మాకు అనుమతులు వచ్చినాయి. ఎట్లా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం? ఆ కంపెనీ యొక్క మొత్తం దాని పుట్టుపూర్వతలన్నీ కూడా బయటకు తీసినాం. शराब निर्माता सोम डिस्टिलरी के खिलाफ नकली बियर का मामला दर्ज. नकली मद्यम తయారు చేయడంలో ఈ కంపెనీకి చాలా పేరున్నది. ట్యాక్స్ చోరీలో జైలుకి పోయింది ట్యాక్స్ చోరీ చేసినందుకు. ఇది మధ్యప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ లైసెన్స్ జప్తు చేసింది. 8 శాంపిళ్లు సేకరించి టెస్ట్ చేస్తే అందులో 7 శాంపిల్ 8లో 7 శాంపిళ్లు నకిలీ మద్యం తయారు చేసే కంపెనీ ఇదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అధికార కాపీ అక్కడ ఉన్న ప్రెస్ క్లబ్ వాళ్ళు మాకు ఇచ్చిన డాక్యుమెంట్ ఇది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి 575 కోట్ల రుణాలు తీసుకొని ఇప్పటి వరకు కూడా కట్టలేదు. ఇది ప్రభుత్వం రిలీజ్ చేసిన డాక్యుమెంట్. వాళ్ళు కోర్టులో కేసు కొట్లాడుతున్నారు. ఇది సీజ్ అయిన మద్యం వాళ్ళు ఎట్లా పర్మిషన్స్ లేకుండా తయారు చేసి ఫ్యాక్టరీలు కూడా దారుణం ఏంటంటే మనకు ఒక చిన్న గుడిసె కట్టుకోవాలన్నా కూడా ప్రభుత్వం నుంచి పర్మిషన్లు కావాలి. కానీ ఎకరాల్లో ఫ్యాక్టరీలు వీళ్ళు పర్మిషన్లు లేకుండా కట్టుకొని మద్యం తయారు చేసే కంపెనీ. గూగుల్ మ్యాప్స్ ద్వారా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం గమనించి అక్కడ చూసి ఓ వీళ్ళు ఇట్లా కంపెనీ నడిపిస్తున్నారా అనేది దాని తర్వాత సీజ్ అయిన ఇమేజ్. ఇవన్నీ బయట పెట్టిన తర్వాత తుగ్లక్ గారి ప్రభుత్వంలో మంత్రి గారు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కాంగ్రెస్ మంత్రి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి దానికంటే ముందేమో లేదు ఒక్క కంపెనీ వస్తలేదు ప్రతిపాదననే పెట్టలేదు మీరు రాష్ట్ర బిడ్డ మీ మీద 100 కోట్ల పరువు నష్టం దావా ఇస్తామని మీడియా వాళ్ళని బెదిరించి ఆ తర్వాత మీరు రిలీజ్ చేయగానే ఇవన్నీ బయట పెట్టగానే 24 గంటల లోపే ఈ ప్రెస్ నోట్. అయితే ఈ ప్రెస్ నోట్ లో చాలా కీలకంగా ఏంటంటే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ఇస్ ద సప్లయర్ ఆఫ్ IMFL ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అన్నట్టు. ఇది ఈ IMFL 22 స్టేట్స్ సిన్స్ 2 డికేడ్స్ 20 సంవత్సరాల నుంచి వీళ్ళు మద్యం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి గారు కితాబ్ ఇచ్చింది ఈ కంపెనీకి వాళ్ళ ప్రెస్ నోట్లో. అదే ప్రెస్ నోట్ లో ఇంకో పేజ్ లో ద గవర్నమెంట్ టేక్స్ దిస్ ప్రెస్టీజియస్ ప్రెసెన్స్ ప్రెస్టీజియస్ మాకు ఇది ప్రెస్టీజ్ యాజ్ దేర్ ప్రైడ్. ద అబౌవ్ సెడ్ సోమ్ డిస్టిలరీ ఇస్ అన్ ఇండియన్ కంపెనీ. ఈ కంపెనీ చాలా గొప్ప కంపెనీ, మేము చాలా గొప్ప పని చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటిది మా ప్రెస్టీజ్ మా ప్రైడ్ అని ఇది మంత్రి గారి డాక్యుమెంట్. మళ్ళా పుసుకొని కేసు పెట్టగల రేవంత్ రెడ్డి గారు మేమేదో తయారు చేసినామని. ఇది అఫీషియల్ గా లెటర్ హెడ్ తోని జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ పొద్దున స్టేట్మెంట్ తెలంగాణ క్యాన్సల్స్ పర్మిషన్ టు సోమ్ డిస్టిలరీస్ ప్రధాన పత్రికల్లో ఏంటంటే తొందరపడి ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వాజ్ ఇనిషియేటెడ్ బై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్ హరీ బట్ ఇట్ హాస్ నౌ బీన్ క్వైట్లీ క్యాన్సల్డ్. ఆ కంపెనీ యొక్క మొత్తం ఇవన్నీ బయట తెలిసిన తర్వాత మేము బయట పెట్టిన తర్వాత బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం.